సీనియర్ అలోపతి డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను సార్. అంటే పేరైతే వద్దు ఇక్కడ. సో ఆయనే చెప్పిన మాట స్వయంగా ఏంటంటే, మేము ప్రిస్క్రైబ్ చేయకపోయినా సరే పేషెంట్స్ యాంటీబయాటిక్స్ డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటున్నారు నవీన్. ఇవి ఎక్కువ వాడడం వల్ల కూడా షుగర్ వస్తూ ఉంది. దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఎక్కువ వాడితే షుగర్ వస్తుంది సార్. యాంటీబయాటిక్స్ అధికంగా వాడడం, అది కూడా అన్నెసెసరీగా వాడడం. సో మీకు సపోజ్ చిన్న ప్రాబ్లం కూడా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఇమీడియట్ గా వెళ్తున్నారు, యాంటీబయాటిక్స్ 3 days 4 days 5 days వాడేస్తున్నారు. కొంతమంది ఏంటంటే సరైన క్రమ పద్ధతిలో వాడరు, కొంతమంది అసలు డాక్టర్ని కలవకుండా. వీటి వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ టైం మీరు ఇచ్చేటటువంటి కెమికల్ అనేది మీ ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేస్తుంది. సో మీ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే బాడీని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు మీరు వాడే మెడికేషన్ అనేది ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది. ఇది వేస్తే కానీ తగ్గద్దు అని చెప్తున్నాం మన బాడీ. ఆ కెమికల్ వెళ్తే తప్ప ఈ ప్రాసెస్ కంట్రోల్ కాదనేటటువంటి కండిషన్ మన బాడీకి డెవలప్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే న్యాచురల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ముఖ్యంగా జెనెటికల్ టెండెన్సీస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయి, లైక్ డయాబెటిక్ టెండెన్సీ ఫ్యామిలీలో ఉంది, సో డెఫినెట్ గా డయాబెటిక్ రిలేటెడ్ సిస్టమ్ అనేది డెఫినెట్ గా రెగ్యులేషన్ కోల్పోతుంది. సో వాళ్ళు తొందరగా ఇలాంటివి బయటపడే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా వాస్తవం. ఇప్పుడు ఏదైనా సరే హోమియోపతి మందులు కూడా, ఎందుకంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు మీలాంటి డాక్టర్లు మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్పడం వల్ల హోమియో సైడ్ ఎక్కువ వస్తున్నారు. హోమియోపతి అంటే ఒకప్పుడు ఎప్పటి నుంచో ఉంది, ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు, తర్వాత మధ్యలో కొంచెం డౌన్ అయింది. తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళు మళ్ళీ చెప్పడం వల్ల లేదు మన హోమియోపతిలో తగ్గుతున్నాయంట. ఈ హోమియో మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? హోమియోపతి వైద్యం లేదంటే మీరు చెప్పిన డోసేజ్ కాకుండా బాగున్నాయి కదా తీయగా అని చెప్పేసి ఒక 4-5 ఎక్కువ వేసుకున్నా ఏమైనా ప్రాబ్లం వస్తుంది? లేదండి, హోమియోపతి అనేది చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకంటే దీంట్లో మీకు ఎక్కడ కెమికల్స్ యాడ్ కావు. ఓకే, ఇంత ఎంజీ అనేది ఎక్కడ ఉండదు. సో ఎప్పుడైతే కెమికల్ అనేది ఉండదు అంటే క్వాంటిటేటివ్ మెడికేషన్ అనేది తగ్గిపోతుంది. సో దీనికి ఒక పొటెంటైజేషన్ ఉన్న ఒక ఫార్ములా చేసి దాని ద్వారా హోమియోపతి మెడిసిన్ ప్రిపరేషన్ చేస్తాం. సో ఆ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది, మిగతా ఏ సిస్టమ్ లో కూడా ఇది ఉండదు. ఈ పొటెంటైజేషన్ అనే ఫార్మేట్ వల్ల మెడిసిన్ యొక్క పవర్ అనేది డైనమిక్ పవర్ అంటాం, ఆ డైనమిక్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే క్వాంటిటేటివ్ పవర్ తగ్గిపోతుందో మనకి క్వాలిటేటివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుందో బాడీకి, అది మీ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీకి పనిచేయడం జరుగుతుంది. సో అలా ఇమ్యూనిటీ ఎప్పుడైతే న్యాచురల్ గా బిల్డ్ అవుతూ ఉంటుంది, ఏదైతే మనం కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల సప్రెస్ చేసుకుంటూ వచ్చాము ఇంతకాలం, దానిని అగైన్ మళ్ళీ బూస్టప్ చేస్తుంది. ఎప్పుడైతే బూస్టప్ చేస్తుందో న్యాచురల్ గా జరిగేటటువంటి ప్రాసెస్, మన బాడీకి ఉన్నటువంటి అతి ముఖ్యమైన మంచి దేవుడిచ్చిన వరమే ఇమ్యూనిటీ. మనం ఏం చేస్తామంటే మనం తెలియకుండా చాలా రకాల అన్నెసరీ మెడిసిన్స్ వాడే ఇమ్యూనిటీని మనమే కిల్ చేయడం జరుగుతాం, తగ్గించేస్తూ ఉన్నాం, సప్రెస్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా హోమియోపతి అనేది ఇమ్యూనిటీని మళ్ళీ అగైన్ బిల్డ్ చేసి ఆ బాడీకి ఎంత వరకు కావాలి, ఆ సిస్టమ్ నార్మల్ అవడానికి ఎంత టైంలో దాన్ని కంట్రోల్ చేయగలదు అనేటటువంటిది మనం టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ మనం యూజువల్ గా చెప్తాము. సో టైప్ 2 డయాబెటీస్ అనేది యూజువల్ గా రివర్సిబుల్ కండిషనే, దానికి సరిపడా జాగ్రత్తలు, సరిపడా మెడికేషన్స్ కరెక్ట్ అయిన విధానంలో వాడితే గనక ఒక్కొక్క బాడీకి ఒక టైం పట్టొచ్చు, బట్ డెఫినెట్ గా ఇది రివర్సిబుల్ కండిషన్. అండ్ టైప్ 1 కూడా మాక్సిమం ఇన్సులిన్ యొక్క మనం వాడే విధానాన్ని తగ్గించడం, ఇన్సులిన్ కంట్రోల్ చేసుకుంటూ రావడం, బాడీ యొక్క పనితనాన్ని ఇంప్రూవ్ చేయడం, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూడడం, బాడీ డ్యామేజ్ కాకుండా చూడడం కూడా మన హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూ చేయగలం. అలోపతిలో కొన్ని రకాల డిసీజ్ కి క్యూర్ చేసే విధంగా మెడిసిన్స్ లేవని చెప్పేసి అలోపతిక్ ఉన్న ఒక డాక్టర్ గారు ఈ హోమియోపతిని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హ్యాన్మన్ గారు, ఆయన అలోపతి డాక్టర్. ఓకే, సో ఆయన ఇవన్నీ అంటే మొత్తం ఆయన యొక్క దీంట్లో మొత్తం రీసెర్చ్ చేసి ఎన్నిసార్లు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఆయనకంటే, ఎందుకు ఒక పేషెంట్ ఒకటే సమస్యతో రిపీటెడ్ గా సఫర్ అవుతున్నాడు, మనం మందులు ఇస్తున్నాం బట్ మళ్ళీ ఎందుకు వస్తుంది, ఈ డిసీజ్ ఇంకో డిసీజ్ ఎందుకు మారుతుంది అనేటటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ దగ్గర నుంచి హోమియోపతి స్టార్ట్ అయింది, ఆయన మైండ్ లో వచ్చింది. సో ఆయన ఏంటంటే దీని మీద రీసెర్చ్ చేసి దానికి ఎందుకు ప్రాబ్లం అంటే దానికి సంబంధించి క్రానిక్ డిసీజెస్ అని, మయాజమ్స్ అని, ఇలా రకరకాల యొక్క ఎవల్యూషన్స్ చేసి దాన్ని హోమియోపతి అనేది స్టార్ట్ చేశారు. సో దాంతో ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ అన్నింటికీ కారణం. సో ఇమ్యూనిటీ దాన్ని హోమియోపతి పాయింట్ ఆఫ్ వైటల్ ఫోర్స్ అంటాం. ఈ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనిని ఎవరైతే బాడీ కంప్లీట్ గా కాపాడుకుంటుందో సో వాళ్ళకి డిసీజెస్ కానీ డిజార్డర్స్ కానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి, అసలు రావు. ఎవరికైతే ఇది డిజార్డర్ అవుతుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి దాని రిలేటెడ్ గానే హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే సమ్మర్లో చాలా వరకు కూడా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఏసీ, మన బాడీ ఏదో చల్లదనం కోరుకుంటా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఏసీలో కూర్చుంటే ఆ బాడీ మెటబాలిజమే దెబ్బతినే విధంగా ఉంటుంది. దానికి తోడుగా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగే విధంగా కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు సైంటిఫిక్గా తెలుస్తూ ఉంది. సో ఎవరైనా దీర్ఘకాలికంగా ఈ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఉంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ కేర్ హోమియోపతి వారితో మీరు మాట్లాడాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం గురించి అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.